హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా మీరు. నేను వెళ్ళేదే మన క్యాంటీన్, ఆర్మీ క్యాంటీన్కి వెళ్తున్నాను, విజయవాడ. సో విజయవాడలో వెళ్తున్నాను, కానీ అక్కడ ఏముంది మీకు చూపిస్తాను. ఓకే, అదిగోండి సార్ గారు రెడీ అయిపోయారు, చూస్తున్నారా. మా అమ్మాయి కూడా రెడీ అయిపోయిందండి. పాపకి స్కూల్కి పంపించి నేను విజయవాడ వెళ్తున్నాను ఇవాళ. నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను. అదిగోండి చూసారా, అది నేనేనండి, రెడీ అయిపోయాను. వెనక నుంచి మా తమ్ముడే అండి. మాతో పాటు నాని కూడా వస్తున్నారు విజయవాడ. ఎందుకంటే మా సరుకులు బోల్డ్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే మనం మోయలేముగా. అదిగోండి మా తమ్ముడు కూర్చున్నారు, చూస్తున్నారా. విజయవాడ వెళ్ళిపోతున్నావుగా మేము, అలా చూస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ మనం స్కూటీ మీద వెళ్ళిపోతాం, తర్వాత మనం ట్రైన్లో వెళ్ళాలి. ఇవాళ ట్రైన్లో వెళ్ళిపోవాలి. విజయవాడ చాలా దూరం కదా. చూస్తున్నారా, వాళ్ళు పైన కింద ఇద్దరు నుంచున్నారు. మా అమ్మాయి చూస్తున్నారా, బాయ్ బాయ్ అంటున్నారు. మనం ముగ్గురు బండి మీద వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర స్కూటీ పెట్టేసి మళ్ళీ మేము అందరూ ట్రైన్లో వెళ్ళిపోవాలి. ఇది మనం ఆర్చ్ ఇంటీరియర్ కొన్ని ఆర్చ్ బయటే. ఇప్పుడే లెఫ్ట్ తిరిగి వెళ్ళిపోవటమే. పొద్దునే లేచి టిఫిన్ చేసి అందరూ వెళ్ళిపోతున్నాం, తొందరగా తిరిగి వస్తామని. ఎందుకంటే ఎండ బాగా ఉన్నాయి. ఇప్పుడే మనం రైట్ తిరిగి వెళ్ళిపోవటమే. ఇది చూస్తున్నారా, అక్కడే మన దుర్గమ్మ తల్లి గుడి ఉన్నాయి. ఇంకా ముందుకి వెళ్ళి మీకు ఒక గుడి చూపిస్తాను. అదిగోండి, అది కూడా దుర్గమ్మ తల్లి గుడి. ఇటు మన లెఫ్ట్ సైడ్ ఉంది కదా అది. ఇక్కడే మనకి ఫంక్షన్ ఉందేమో, అందుకే అలా తయారు చేశారు. మొత్తం టెంట్లు పెట్టేశారు. చెప్పాను కదా, ఎండ బాగా ఎక్కువ ఉంది అని, జనాలు ఉంచలేరు కదా, అందుకే అలాగా టెంట్ పెట్టేశారు. ఇది మనకి ముగ్గు బజార్ రోడ్ అండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి మన గుడివాడ మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడే మనం మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇప్పుడే రైట్ తిరగాలి. ఇప్పుడే మార్నింగ్ టైం కదా, కొంచెం రోడ్ ఖాళీగానే ఉన్నాయి. ఇంకా 9 అయిపోతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారుగా, అసలు ఖాళీగా ఉండదు. ఇటు నుంచి రైట్ తిరిగేద్దాం. ఇప్పుడు చూస్తున్నారా, జీబీ మాల్ అండి ఇది. ఈ పెద్ద షాపింగ్ మాల్ జీబీ మాల్. ఇంతకుముందు కూడా చూపించాను కదా నేను. చూస్తున్నారా, ఇప్పుడే మార్నింగ్ టైం కదా, ఇంకా ఓపెన్ చేయలేదు. 10 o'clock ఓపెన్ చేస్తారు. ఇదిగోండి, ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ. అదిగోండి,
ఇక్కడ ఇంకా మనకి స్టేట్ బ్యాంక్ కూడా ఉన్నాయి, చూస్తున్నారా? అదిగోండి స్టేట్ బ్యాంక్ ఉంది ఇక్కడ, ఎస్బీఐ. ఇంకా మనం రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేస్తున్నాం, గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గరికి. చెప్పాను కదా, మనం ఇక్కడే బండి పెట్టేసి ముందు కొంచెం నడుచుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి పోలీస్ స్టేషన్ ఉన్నాయండి. ఇక్కడే పక్కనే స్కూటీ పెట్టేసి వెళ్ళిపోతాం. సరే, ఈ లోపల వాళ్ళు స్కూటీ పెడుతున్నారు, నేను నిదానంగా నడుచుకుని వెళ్తున్నాను. చూస్తున్నారా, మేము ఇక్కడికి వచ్చేది 7:55కి వచ్చాం. టికెట్ తీసుకుంటున్నాం ఇప్పుడే. నేను కూడా నుంచున్నాను కానీ ఎందుకు ఇలా ఖాళీ లేదని వెనక వచ్చేసాను. ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నాం, ఎందుకంటే మనం వెళ్ళేది విజయవాడ, కానీ మనం రామారపాడు స్టేషన్ దగ్గరే దిగిపోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి మన ఆర్మీ క్యాంటీన్ చాలా చాలా దగ్గరే కాబట్టి మనం అక్కడే దిగిపోయి ఫోటో కట్టించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి. చాలా దూరం ఉన్నాయి. ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం, ఇంకా రాలా. ఇదిగోండి మన ట్రైన్ వచ్చేసింది. ఎక్కేసాం అందరూ ట్రైన్లో, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాం. మార్నింగ్ టైం కదా, చాలా మంది ఉన్నారు, ట్రైన్ అసలు ఖాళీ లేదు. అదిగోండి మనం గుడివాడ దాటి వచ్చేసాం. ఇది మనకే రామారపాడు స్టేషన్. చాలా పెద్దదండి, చాలా చాలా పెద్దది. చూస్తున్నారా, ఫ్లవర్స్ ఎల్లో, పింక్, రెడ్ నాకు భలే నచ్చింది, అందుకే నేను ఫ్లవర్స్ని వీడియో తీశాను. చూస్తున్నారా చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా మీకు చూపించిన వైట్ కలర్ కూడా ఉన్నాయి ఇక్కడ, నేను చూశాను. చూస్తున్నారా, వైట్ చూస్తున్నారా? అమ్మో, ఎండలో సూపర్గా ఉంది అసలు, చూసుకుంటే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారా, అమ్మో ఏం అసలు ఫ్లవర్స్ ఇక్కడే చాలా బాగున్నాయి. చూస్తున్నారా, రామారపాడు స్టేషన్. చూస్తున్నారా, వైట్ ఫ్లవర్ చాలా బాగున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి. అది నేనండి అందరికి హాయ్ చెప్తున్నాను. ఇప్పుడే మనం వెళ్ళిపోవాలి, నడుచుకుని వెళ్ళిపోయి ఆటోలో వెళ్ళిపోవాలి. అదిగోండి చెప్పాను కదా, మనం ఇక్కడ నుంచి చాలా దగ్గరే అని. వచ్చేసాం ఆటోలో, వచ్చేసి అలా నడుచుకుని వెళ్ళిపోవాలి క్యాంటీన్ లోపల వరకు. మనం నెల ఆఖరికి వస్తున్నాం, మనకి సరుకులు దొరుకుతుందా లేదు తెలియదు, దొరికితే నేను చూపిస్తాను. అదిగోండి మన ఆర్మీ క్యాంటీన్, అది చూస్తున్నారా? అదే అండి, చూస్తున్నారా? వీడియో తీనివ్వరేమో అని కొంచెం లైట్గా తీశాను, కానీ ఏం లేవండి, సరుకులు మొత్తం అయిపోయింది. నెల ఆఖరు కదా, ఏమి లేదు మేడం అన్నారు.
సరే ఉన్నదే షాపింగ్ చేసుకొని అలా ఆటో కట్టించుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు మేము. చాలా ట్రాఫిక్ ఉన్నాయండి. అమ్మో ఎన్ని ట్రాఫిక్లు అసలు. ఇప్పుడే మనం 11:30 ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది అనుకో ట్రైన్ వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనం 12:30 ట్రైన్కి ఎక్కి మళ్ళీ గుడివాడకి వెళ్ళాలి. మినిమం ట్రై చేస్తున్నాం 11:30 ట్రైన్కి ఎక్కాలని, కానీ ఏం చేయాలి అక్కడ వెళ్ళి తెలుస్తుంది. చాలా బాగున్నాయి. రోడ్ చూసారా ఎంత నీట్గా ఉందంటే అసలు అమ్మో. ఈ మొత్తం మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ దగ్గరే కాబట్టి అన్నీ నీట్గా చేసి పెట్టారు. చూస్తున్నారా, మాకు అసలు బెంగళూరు లాగా ఉన్నాయి. మొత్తం గ్రీన్ కలర్, చాలా చాలా బాగున్నాయి. రోడ్ కూడా ఎంత నీట్గా ఉందంటే అసలు అమ్మో చాలా నీట్గా ఉంది. చూస్తున్నారా, చాలా బాగున్నాయి కదండి. సూపర్గా ఉంది. మొత్తం గ్రీన్ కలరే, కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంత దూరం వెళ్ళినా, కొంచెం దూరం ముందుకు వెళ్ళినా ట్రాఫికే. ఆటో ఆపి 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 ఎలాగ వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారా, ట్రాఫిక్ పోలీస్ ఎండలో నుంచొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడే మనం దగ్గరకు వచ్చేసామండి. మళ్ళీ చెప్పాను కదా, మళ్ళీ రామర్పాడు స్టేషన్కి రావాల్సిందే మేము అన్నాం కదా. ఇంకా దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్ చేయాలి ఏమో. నాకు అనిపిస్తుంది లేట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. చూస్తున్నారా, చెప్పాను కదా ట్రాఫిక్ అసలు చాలా ట్రాఫిక్ అండి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకో గంట ముందు బయలుదేరాలి, అప్పుడే కానీ మనం చేరుకోలేము. ఎక్కడ పడితే అక్కడే ఆపేస్తున్నారు ట్రాఫిక్ అసలు అమ్మో. చూస్తున్నారా, అన్ని ఫ్రూట్ అమ్ముతున్నారండి. అన్ని ఫ్రూట్ షాప్లు ఇవన్నీ. ఇప్పుడే మేము లెఫ్ట్కి తిరిగి మన స్టేషన్ దగ్గర వచ్చేసాం. చూస్తున్నారా, ఫ్రూట్స్ కూడా చాలా రేటుగా ఉంటున్నాయి. అసలు అమ్మో కొనలేము, బోల్ రేట్ పెట్టారు. వచ్చేసామండి. ఇక్కడ గుడి ఒకటి ఉంది, ఏం గుడి తెలియదు నాకు. అలా బయట నుంచి చూసాం.
అదిగోండి గూడ్స్ వెళ్ళిపోతున్నారు. అందుకే ఇక్కడ నుంచున్నాం, అందరూ నుంచున్నాం. ఇది సాయిబాబా గుడి ఏమో అలా అనిపిస్తుంది నాకు. ఇంకా మనం స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. అదే మనం బండి మీద వచ్చాయనుకోండి, కనీసం 2 గంట పడుతుంది రావటానికి, వెళ్ళటానికి మొత్తం 4 గంట అయిపోతాయి. అందుకనే ట్రైన్లో వచ్చాం, ట్రైన్లో వెళ్ళిపోదామని పొద్దునే బయలుదేరి వచ్చాం. వచ్చేసామండి, స్టేషన్ దగ్గర వచ్చేసాం. ఇంకా వెళ్ళి టికెట్ తీసుకోవాలి, మరి అడగాలి ట్రైన్ టైమింగ్ ఏంటి అని. అదిగో వెళ్ళారు, టికెట్ తీసుకుని టైమింగ్ ఏంటి అడిగారు. వెళ్ళి అడిగితే అన్నారంటే 12:30కి వస్తుంది, 11:30 ట్రైన్ వెళ్ళిపోయింది అన్నారు. సరేలే ఇంకేం చేయాలి అని కూర్చున్నాం. అందరూ వెళ్ళి ఆ మూల వెళ్ళి కూర్చున్నాం. వెయిటింగ్ చేయాలి, మళ్ళీ కూడా ట్రైన్ వెళ్ళిపోయిందిగా. మా హస్బెండ్ వెళ్ళి టికెట్ కోసం అడిగారు, తీసుకున్నాం టికెట్. చూస్తున్నారు ఈ పిల్లలు, అమ్మో ఎంత అల్లరి చేస్తున్నారంటే, చక్కగా ఆడుకుంటున్నారు. ఇద్దరు సిస్టర్ ఏమో బాగానే ఆడుకుంటున్నారు. చాలా ఎండగా ఉందిగా, ఓ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎదురు చూసి చూసి ఇంకా బోర్ కొడుతుంది కదా, అలా నడుచుకుని రన్నింగ్ చేసి వచ్చా. అలా ఇలా వాకింగ్ చేసి వచ్చాము. కానీ ఇంకా బోర్ కొడుతుంది, ఏం చేయాలంటే సరే అక్కడ కూర్చుందాం పదండి అన్నారు. బేగ్ అక్కడ పెట్టుకొని ఇంకా అక్కడ వెళ్ళి కూర్చున్నాం, అందరూ వెళ్ళి కూర్చున్నాం. చూస్తున్నారా, భలే స్టైల్ కొడతారండి వీళ్ళు. కనపడరు కానీ ఎప్పుడు చూడ స్టైల్ వీళ్ళకి. ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ఇంకా వచ్చేస్తే ఇప్పుడు ట్రైన్ అన్నారు. సరే అందరూ నుంచున్నారు. ఇంకా ట్రైన్ టైమింగ్ అయిపోయింది, ఇంకా ట్రైన్ వస్తుంది అని. ఈ లోపలే నేను స్టేషన్ డెకరేషన్ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే కలర్స్ కూడా చూస్తున్నారా, రెడ్ పైన బొమ్మలు వేశారు, చాలా బాగున్నాయి. అమ్మో ట్రైన్ కోసం వెయిటింగ్, అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. మేము ముందు వచ్చి నుంచున్నాం, ఎందుకంటే మళ్ళీ సీట్లు ఉండవు కదా, అందుకే. చూస్తున్నారా, ఇప్పుడే 12:20 అదిగోండి వస్తుంది ట్రైన్. చూస్తున్నారా, వచ్చేసింది అండి మన గుడివాడ ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడే మనం ట్రైన్ ఎక్కాలి. ముందుకు నుంచుంటే కొంచెం ఖాళీగా ఉందని ముందు నుంచున్నాం. ఖాళీగానే ఉంది, మాకు సీట్ కూడా దొరికింది, కూర్చున్నాం. అదిగోండి చూస్తున్నారా, పొలంలో ఉన్నాయి కదా, మీకు చూపిద్దామని. మొత్తం గ్రీన్ కలరే, చాలా బాగున్నాయి కదా.
ఇంకా మనం గుడివాడకి వచ్చేసామండి, దగ్గర దగ్గరే ఉన్నాం. నేను క్యాంటీన్ నుంచి ఏమేమి సామాన్ తీసుకొచ్చాను మీకు చూపిస్తాను. మన క్యాంటీన్లో ఏమేమి దొరుకుతుంది మీకు చూపిస్తాను. ఇప్పుడే ఇద్దరు పిల్లలు ఉన్నారండి, బాగా అల్లరి చేస్తున్నారు. ఈ పిల్లలు చూస్తున్నారా? వచ్చేసామండి ఇప్పుడే. చాలా దగ్గరగా ఉన్నాం ఇప్పుడే మనం కూడా. ఇంకా పిల్లలకి ఇంకొకసారి చూస్తామని వీడియో తీశాను. వచ్చేసామండి మనం గుడివాడ. చూస్తున్నారా? 1:11కి వచ్చాము గుడివాడ. ఇంకా నాని అలా సామాన్ తీసుకొచ్చేస్తున్నారు. బండి అక్కడ పెట్టాము కదా, సరే నాని నువ్వు వెళ్ళి బండి తీసుకురామంటే నాని తాళా ఇవ్వండి నేను తీసుకొస్తానన్నారు. తీసుకొచ్చేసారు. మళ్ళీ పెట్రోల్ లేదంటే పెట్రోల్ ఫుల్ చేసి ఇంటికి వచ్చేసాం. ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి నేను షాపింగ్ చేసి వచ్చాను. చూడండి, అమ్మో ఇంటి నుంచి గుడివాడ నుంచి విజయవాడ వరకు వెళ్ళాం కానీ సరుకులు ఏం దొరకలేదు. మా అమ్మాయికి మ్యాగీ కావాలి, అవి దొరకలేదు. టమాటా సాస్ దొరకలేదు. ఆయన మనకి ఏం దొరుకుతుంది చెప్పనా? ఇదిగోండి సబ్బు దొరికింది, ఇదిగోండి ఎక్సో, ఇవన్నీ సరుకులు ఏమి తెచ్చానండి. ఓకే, మళ్ళీ ఇదిగోండి చలికాలం వస్తుంది, బోరో ప్లస్ రాసుకుంటే మనం తెల్లైపోతాం. అందుకు బోరో ప్లస్ తెచ్చాను. నాకు నడుము నొప్పి కదా ఎక్కువ, అందుకు నేను ఫాస్ట్ రిలీఫ్ తెచ్చాను. చూసారా? అంతే అండి. మనకి బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి హార్పిక్ తెచ్చాను. ఓకే, ఇదిగోండి కంఫర్ట్ తెచ్చాను. ఇంకేం దొరకలేదండి అక్కడే. సో ఇక్కడ వరకు మేము సరుకు తీసుకొచ్చాను. ఇప్పుడే చెప్పనా మీకు ఏం తీసుకొచ్చాను? అదిగోండి, ఇదిగోండి లిక్కర్ తీసుకొచ్చాను. చూసారా? ఇది మొత్తం 28,000. మా హస్బెండ్కి కావాలి కాబట్టి మేము ఇలా తెచ్చుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేయాలి కదా. ఓకే, బాగున్నాయి కదా. ఓకే ఫ్రెండ్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోవద్దు. ఓకే, మళ్ళీ కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పనిసరిగా రెస్పాన్స్ అవుతాను ఫ్రెండ్. బాయ్.